శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. మనము కఠోపనిషత్తులోని 3వ భాగంలో ఇవాళ నచికేతుడికి యముడికి జరిగినటువంటి సంభాషణలో మిగతా విషయాలను మనం తెలుసుకుంటాం. ఇవాళ 2వ ఎపిసోడ్ అంతములో యమధర్మరాజు నచికేతుడికి ఇంద్రియేభ్య పరాహ్యార్థ, ఇంద్రియాల కన్నా ఇంద్రియార్థాలు గొప్పవి, ఇంద్రియార్థాల కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా గొప్పది ఆత్మ అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే బయట దృష్టిని కాకుండా అంతర్దృష్టిని ఎలాగా సాధకుడు అభ్యాసం చేయాలో చెప్పేటటువంటి పద్ధతిలో ఈ రోజున ఏం చెప్తున్నారు మనం చూద్దాం. ఈ ఆత్మ అన్ని జీవులలోనూ దాగి ఉన్నది. ఆత్మ అంటే ఇక్కడ మనం చైతన్యము అని అర్థం చేసుకోవాలి. ఇట్ ఇస్ అది ఒక ఆర్టికల్ లాగా కాదు, ఇది చైతన్యం. ప్రతిదీ ఒక మనిషి మాట్లాడుతున్నాడు లేదా జీవులు సంచరిస్తున్నాయి, ఈ ప్రకృతిలో వృక్షాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఇవన్నిటి ఒక చైతన్యం వీటి వెనుక దాగి ఉంది. ఆ చైతన్యం వాటిలోనూ ఉంది, బయట కూడా ఉంది. ఈ చైతన్యాన్ని గురించినటువంటి సబ్జెక్ట్ ఇది. దాన్నే ఆత్మవిద్య అంటారు. ఆత్మవిద్యని ఆయన అందిస్తున్నారు. ఇక్కడ నచికేతుడిలో ఒక గొప్ప క్వాలిటీ ఉంది, శ్రద్ధగా వింటున్నాడు ఆయన. మనం చెప్పుకున్నాం, శ్రద్ధ ఉన్న వాళ్ళకే జ్ఞానం లభిస్తుంది అని చెప్పి. వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు దుర్లభం త్రయమైదేవం దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని అన్నారు. ఇప్పుడు నచికేతుడు మనిషి జన్మను తీసుకున్నాడు. తర్వాత ముముక్షుత్వం, తానేమిటో తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత, ఒక జిజ్ఞాస అతనిలో ఉంది. తర్వాత మహాపురుషుల సంశ్రయం, యమధర్మరాజుతో సాంగత్యం అతనికి లభించింది. ఇవి చాలా దుర్లభమైనవి. అంటే ఈ జ్ఞానము చాలా దుర్లభమైనది. అవి నచికేతుడు చక్కగా దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఒక గొప్ప గురువుని ఆశ్రయించి గొప్ప జ్ఞానాన్ని అతను పొందుతున్నాడు. ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మా నప్రకాశతే అని చెప్తున్నారు. ఇప్పుడు ఫర్దర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మా నప్రకాశతే, అన్నిటిలోనూ అన్ని జీవుల్లో కూడా ఈ ఆత్మ చైతన్య రూపంగా ఉన్నది, కానీ అది కనపడడం లేదు. ఈ ఆత్మ అన్ని జీవుల్లో దాగి ఉన్నది, ప్రకటితం కావడం లేదు, గూఢముగా ఉన్నది. మరి దీన్ని ఎట్లాగండి పొందడము అని అంటే దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా, ఏకాగ్రమైనటువంటి బుద్ధితో దర్శించినటువంటి వాళ్ళకి మాత్రం ఇది సూక్ష్మదర్శిభి, సూక్ష్మమైన బుద్ధితో దర్శించినటువంటి వాళ్ళకి మహాత్ములు అంటారు. వాళ్ళని మహాత్ములచే ఇది దర్శింపబడుతుంది అని చెప్పారనమాట. అంటే సూక్ష్మ దృష్టిని మనం అలవరుచుకోవాలి. స్థూల దృష్టి మనకు బాగా ఉంది, అన్ని విషయాల్ని బయట నుంచి చూసి మనం బేరీజు వేసేస్తాం. కానీ సూక్ష్మ దృష్టికి అపారమైనటువంటి శ్రద్ధ, తర్వాత దాన్ని ఏమంటారు, సింగిల్ ఫోకస్డ్ అటెన్షన్ అంటారు. ఏకాగ్రమైనటువంటి మనస్సు కావాలి. అది ఉన్నవాళ్లే దాన్ని దర్శించుకోగలరు. నువ్వు కావాలని అడుగుతున్నావు గనక నీవు ఆ సూక్ష్మ దృష్టిని డెవలప్ చేసుకోవాలి అని చెప్తూ స్థూల బుద్ధి నుంచి సూక్ష్మ బుద్ధికి మనం ప్రయాణం చేసే విధానాన్ని చెప్తున్నారనమాట. అంటే బాహ్య దృష్టి నుంచి అంతర్దృష్టికి, అంటే అవుట్వర్డ్ జర్నీ నుంచి ఇన్వర్డ్ జర్నీ మనం స్టార్ట్ చేయాలి. నేను శరీరము అని అనుకుంటున్నాం మనం, కాదు, నేను చైతన్యాన్ని అనేది దృష్టిలోకి మనం రావాలి అనేది ఇక్కడ స్ఫుటంగా మనకి చెప్తున్నారు. అహం శరీరమస్మి నుంచి అహం చైతన్యమస్మి అనేటటువంటి పద్ధతిలోకి మనం ట్రాన్స్ఫార్మ్ కావాలి అని చెప్తూ ఉన్నారన్నమాట.
దీన్ని నీవు మేలుకొని జాగరూకతతోటి యోగ సాధన చేసి అర్హుడైనటువంటి గురువుని నీవు ఆశ్రయించి ఈ బ్రహ్మ విద్యని నీవు పొందాలి అని అంటారు. ఈ బ్రహ్మ విద్యని పొందడం అనేటటువంటిది నిరంతర అభ్యాసము. ఆద్యధారయా శ్రోతసా సమం అని రమణ మహర్షి గారు ఉపదేశసారంలో చెప్పినట్టు నేతి ధారలాగా, ఆద్యధారలాగా జీవనది ఎలాగా ప్రవాహం ఆగకుండా ఎలా ప్రవహిస్తుందో అలాగ నిరంతరము దీనిని సాధన చేయాలి అని చెప్తున్నారన్నమాట. ఈ మార్గము కత్తి అంచులాగా పదునైనటువంటిది. అంటే మనం ఈ అభ్యాసం మొదలుపెట్టి మనం ఆపేయడము, లేకపోతే ఇంకొకళ్ళ మాటలు విని ఆత్మ అనేటటువంటిది ఇదంతా బూటకము, ఇది మాయ, అనవసరమైనటువంటిది, ఈ జ్ఞానం మనకు అక్కర్లేదు, ఇంద్రియ సుఖాల కోసమే మనం ఉన్నాము అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలో మనకు కనబడుతుంటారు. వాళ్ళ ఆ యొక్క భ్రమలో పడకుండా వాళ్ళు మనల్ని ఈ మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నించే వాళ్ళ బారిన పడకుండా ఏకాగ్ర చిత్తంతో నీవు దీనిని చేయాలి, అది కఠినమైనది అని చెప్తున్నారన్నమాట. దాన్ని ఆ అద్భుతమైనటువంటి శ్లోకం ఎలా వస్తుందంటే, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. ఉత్తిష్టత గెటప్, జాగ్రత్త అరైజ్, ఎవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. స్వామి వివేకానందకి చాలా ఇష్టమైనటువంటి శ్లోకం ఇది. ప్రతి సభలో ఇది చెప్తూ ఉండేవారు ఆయన. అరైజ్, ఎవేక్, అదే దీని నుంచి స్ఫూర్తి పొందినటువంటి శ్లోకం అది. ఇంకేం చెప్తున్నారు? క్షురస్య ధార నిశితాదురత్యయ. క్షురస్య అంటే క్షుర అంటే కత్తి అనమాట. కత్తి వారలాగా ఇది చాలా పదునుగా ఉంటుంది. దుర్గం పథస్తత్ కవయో వదంతి. కవయో అంటే పండితులు ఈ మార్గం చాలా కష్టమైనది చెప్తున్నారు. కష్టమైనప్పటికీ దీన్ని నీవు ప్రయత్నపూర్వకంగా అభ్యాస యోగము ద్వారా దీన్ని నువ్వు పొందగలవు. దీన్ని పొందినట్టయితే నీ లక్ష్యాన్ని నీవు సిద్ధింపచేసుకోగలవు అని చెప్తున్నారన్నమాట. సాధనా మార్గాన్ని చక్కగా చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. వాక్కుని మనస్సులోకి తీసుకోవాలి, మనస్సుని బుద్ధితో లయం చేయాలి, బుద్ధిని మహత్తులో లయం చేయాలి, మహత్తుని శాంతికి నిలమైనటువంటి ఆత్మలో లయం చేయాలి. అంటే దిస్ ఈజ్ ఆల్ విత్డ్రాల్ ప్రాసెస్ అంటారు. మనం అంత రెస్పాన్స్, మనం బయటికి బహిర్ముఖంగానే ఉంటాం, కానీ వాక్కుని నిరోధించడం, మనస్సుని నిరోధించడం, ఆ బుద్ధిని ఆత్మలో లయం చేయడము అనేటటువంటి ధ్యాన ప్రక్రియని మనకి చెప్తున్నారు. ఆల్రెడీ ఓంకారం గురించి చెప్పారు. ఇప్పుడు ధ్యాన ప్రక్రియ ఏ విధంగా చేయాలి అనేటటువంటి చెప్తున్నారు అనమాట. ఎక్స్ట్రాడినరీ వేదాంత డిసిప్లిన్, ఒక క్రమశిక్షణగా ఎలాగ చేయాలి అనేటటువంటిది చాలా పుస్తకాల్లో ఇది మనకి లభ్యం కాదు. ఆత్మ కోసం మనం తీవ్రమైనటువంటి కృషి చేయాలి అని చెప్తారు, కానీ ఈ కఠోపనిషత్తు యొక్క గొప్పదనం ఏమిటి అని అంటే ఆ కృషిని ఏ విధంగా చేయాలి అనేటటువంటి చెప్తున్నారు అనమాట. మనకి అలాగ సూక్ష్మ బుద్ధితోటి అంతర్దృష్టిలోకి లోపలికి వెళుతూ ఉంటే ఆత్మ యొక్క ఆ యొక్క అనుభూతిని మనం పొందుతాం. దీనికి స్వామి రంగనాథానంద గారు చాలా గొప్పగా రాశారు. ఆయన ది మెసేజ్ ఆఫ్ ఉపనిషత్స్లో, యాజ్ మ్యాన్ పెనిట్రేట్స్ డీపర్ అండ్ డీపర్ ఇన్ టు హిమ్సెల్ఫ్ హీ రియలైజెస్ వైడర్ అండ్ వైడర్ డైమెన్షన్స్ ఆఫ్ ద ఆత్మన్ అన్నారు. వైడర్ అండ్ వైడర్ డైమెన్షన్స్, ఆత్మ యొక్క వైశాల్యం దానికి తెలుస్తూ ఉంటుందన్నమాట. అది మనం ఈ అభ్యాస యోగం వలన ఈ చెప్పినటువంటి సాధన ప్రక్రియ ద్వారా దాన్ని మనం సాధించగలము అని చెప్తున్నారన్నమాట. మార్తాండునిలో అంధకారం ఎలా ఉండదో ఆత్మసుఖమందు దుఃఖం అనేది ఉండదు. మనకు సుఖం కావాలి అని అనుకుంటున్నాం. సుఖము ఏమవుతుంది, మనం కోరుకునేటటువంటి సుఖాలన్నీ కూడా దుఃఖం కూడా దాంట్లో ఇమిడి ఉంది. కానీ ఈ ఆత్మసుఖము, ఈ ప్రాప్తిని పొందినటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా నిరతిశయ సుఖము ఉంటుంది అనేటటువంటిది తెలియచేస్తూ ఆత్మబోధని ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంద్రియాలకు అతీతమైనటువంటిది ఆత్మ యొక్క నిర్వచనాన్ని ఇస్తున్నారన్నమాట. ఇంద్రియాలు
దేని ద్వారా గ్రహించగలవు? శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా ఇంద్రియాలు గ్రహిస్తాయి. కానీ వీటి ద్వారా, ఈ తన్మాత్రల ద్వారా, ఇంద్రియాల ద్వారా అది పొందేటటువంటిది కాదు. ఇది ఆత్మ వీటికి అతీతమైనది, దీనికి నాశనం లేదు, ఇది నిత్యమైనది, అంతము లేనిది, బుద్ధి కన్నా పరమైనది, శ్రేష్టమైనది అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. ఇది సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళందరి చేత బైహార్ట్ చేస్తారు, ఆత్మవిద్యలో ఉన్న వాళ్ళకి. ఆ శ్లోకం వింటేనే చాలా సుందరంగా ఉంటుంది. మనం ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మనం ఆ ధ్యాన మార్గంలో వెళ్ళడానికి ఒక ఆలంబన లాంటిది అన్నమాట ఇది. అశబ్దం అస్పర్శం అరూపమవ్యయం తథా రసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ్య తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. నిచాయ్య, దీన్ని పొందినటువంటి వాడు తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే, మృత్యు ముఖము నుండి బయటపడతాడు, అంటే అమృతత్వాన్ని పొందుతాడు అనేటటువంటిది. ఈ ఆత్మ ఇంద్రియాలకు అతీతమైనటువంటిది. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం, అది దానికి నాశనం లేనటువంటిది అని ఆత్మ యొక్క లక్షణాలన్నింటినీ కూడా యమధర్మరాజు నచికేతుడికి తెలియచేస్తున్నారు. కానీ మనం ఈ ఆత్మ దృష్టి, ఆత్మ విద్య వైపు, ఈ పరావిద్య వైపు మనం రాలేము. ఎందుకనంటే మనకి శంకర భగవత్పాదుల వారు భజగోవిందంలో చెప్పినట్టు బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త. ఈ పరబ్రహ్మని గురించి ఆలోచించేటువంటి బాల్యమంతా కూడా ఆటల్లో వెళ్ళిపోతుంది. యవనం సమీపించంగానే ఆ యొక్క ఇంద్రియ వ్యవహారాల్లో వెళ్ళిపోతున్నాడు. వృద్ధుడైన తర్వాత చింతల్లోనే మిగులుతున్నాడు. తన ఆఖరి పరమార్థమైనటువంటి ధర్మార్థ కామమోక్షాల్లో, చతుర్విధ పురుషార్థాల్లో మోక్షం వైపుకు మాత్రము మనసును చూపించలేకపోతున్నాడు. అందుకనే గురువుని ఆశ్రయించి ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆత్మవిద్యని మనం తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? పరిపక్వత లేనటువంటి వాళ్ళు కామాన్ అనుయంతి అని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కామాన్ అనుయంతి, ఒక డిజైర్ తర్వాత ఒక కోరిక తీరంగానే ఇంకొక కోరికల వెంబట వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. పనుకొని వీళ్ళు మాయలో చిక్కుకుంటూ ఉంటారు. వివేకవంతులు ఏం చేస్తారంటే నిత్య వస్తువైనటువంటి ఆత్మను తెలుసుకొని అశాశ్వత వస్తువుల్ని తిరస్కరిస్తారు అనేటటువంటి ఒక గొప్ప బోధని మనకి ఇచ్చారనమాట. ఒకే చైతన్యం వ్యష్టిగా ఉన్నది, అదే జగత్తులో సమిష్టిగా ఉన్నది. అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏదైతే చెప్తున్నారో చైతన్యం అంతా ఉంది. ఈ జగత్తంతా కూడా చైతన్యం వ్యాపించి ఉంది. ఆ చైతన్యము నీలో కూడా ఉంది అని అంటే ఇదే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. నీవు అదే అయి ఉన్నావు అని చెప్తున్నారు. అదే మహావాక్యాల్లో దాన్ని తత్వమసి అని చెప్పారనమాట. ఈ విధంగా ఆత్మబోధలోని ముఖ్యమైనటువంటి విషయాల్ని చక్కగా చెప్తున్నారు. నేహ నానాస్తి కించన, ఇది తప్ప ఇంకేమీ లేదు అనేటటువంటి వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు చెప్పింది కఠోపనిషత్తు నుంచే. నామరూపాలు అనేకం ఉన్నా చైతన్యం ఒక్కటే, ఆభరణాలు అనేకం ఉన్నా బంగారం ఒకటే. బంగారం అనేక ఆభరణాలుగా ఉంది, అది బంగారమే. అదంతా కూడా కంఠాభరణంగా ఉన్నా, చెవులకి అలంకరించుకునే ఆభరణంగా ఉన్నా, గాజుల రూపంలో ఉన్నా, వడ్డాణం రూపంలో ఉన్నా, అది పేరు పెడుతున్నాం కానీ ఆ వెనుక ఉన్నది, దాంట్లో ఉన్నటువంటిది బంగారమే. అట్లాగే మనం నామరూపాత్మకంగా కనపడేటటువంటి వాని వెనుక చైతన్యమే ఉంది అని చెప్పి ఈ కఠోపనిషత్తులో జీవాత్మ పరమాత్మల ఐక్యత్వాన్ని ఆయన చూపిస్తున్నారన్నమాట. దీంట్లో ఆ మంత్రం ఏతద్వై తత్ అంటారు. అదే నీవు, ఏతద్వై తత్, అదే నీవు అని అంటున్నారన్నమాట. అది ఎలాగుంది అని అంటే పురమేకాదశ ద్వారం అజస్య వక్రచేతస. ఏకాదశ ద్వారాలు కలిగినటువంటి పురంలో ఉంది. అంటే దేహం అనే పురంలో 11
ద్వారాలు ఉన్నటువంటి ఈ దేహమనే పురములో అది వసిస్తోంది ఆత్మ. అందుకే మనం ఏం చేస్తామనంటే భగవంతుడిని దీపారాధన చేసి నమస్కరించినప్పుడు ఆ జ్యోతిస్వరూపము మన హృదయంలో ఉన్నట్టుగా భావిస్తాం అన్నమాట. మంత్రపుష్పంలో కానీ మనకు ఎక్కడైనా చెప్పినప్పుడు హృదయ గుహలోనే ఆ జ్యోతిస్వరూపముగా పరమాత్మ ఉన్నాడు అని చెప్పినటువంటిది ఇక్కడ కఠోపనిషత్తులో మనం దీన్ని తెలుస్తున్నాము. 7 ద్వారాలు గల దేహంలో ఉన్నది చైతన్యమే. దీనిని అనుష్ఠానము ద్వారా తెలుసుకోవాలి. అభ్యాసం ద్వారా తెలుసుకున్నవాడు దుఃఖించడు, విముక్తుడవుతాడు. అదే నువ్వు అడిగినది. నువ్వు అడిగావు కదా, మా యొక్క ఇలలో భూభాగం భూమిలో మనిషి మరణించిన తర్వాత శరీరము మరణించిందా? కొంతమంది అంటున్నారు మరణించలేదు, ఆత్మ అని ఒకటి ఉంటుంది, అది ఎప్పుడూ ఉంటుందని అంటున్నారని అన్నారు. ఆ విద్య నువ్వు కావాలన్నావు కదా, అదే ఇదే ఆత్మవిద్య. ఏతద్వై తత్ ఏతద్వై తత్. ఏ మనిషి ప్రాణ అపానాల చేతనే జీవించడు. ఈ 2 ఆత్మ మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. దీన్నే శంకర భగవత్పాదుల వారు మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చెప్పారన్నమాట. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాతి మనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాఛిద్ర ఘటోదరం. ఈ శరీరానికి అనేక రంధ్రాలు ఉన్నాయి. ఇది ఒక లోపల ఉండేటటువంటి ఈ జ్యోతిస్వరూపమైనటువంటి ఆత్మ ఉండడం మూలాన ఈ రంధ్రాల్లోంచి ఆ చైతన్యము బయటికి ప్రసరించి కళ్ళ ద్వారా ముక్కు ద్వారా ఈ రంధ్రాల ద్వారా బయట ఉండే ప్రపంచాన్ని అంతా గుర్తుపట్టి ఆ జ్ఞానాన్ని పొందుతోంది. ఆ జ్ఞానం పొందడానికి కారణము ఏమిటి అని అంటే లోపల స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యమే. అంటే మనం భారతదేశము పుణ్యభూమి. మహర్షులు ఎంతో సాధన చేసి అత్యున్నతమైనటువంటి ఈ జ్ఞానాన్ని మనకి ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేశారు. శంకర భగవత్పాదులు వారు రచించినటువంటి గ్రంథాలలో వారు ప్రకటించినటువంటి భాష్యాల్లో కూడా చెప్పింది ఆత్మతత్వమే. ఉపనిషత్తుల్లో కూడా చెప్పింది ఆత్మతత్వమే. భాగవతము భారతంలో కూడా చెప్పినటువంటిది ఆత్మతత్వమే. విశ్వజన్మ స్థితి విలయంబు నెబ్బని వలన నేర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములయందభిజ్ఞుడై తాన రాజగుతు సర్వం చేసి అంటాడు. పోతన గారు చాలా చక్కగా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఈ సృష్టి స్థితిలే అన్నిటికీ ఎవరు అదే అతను త్రిగుణ సృష్టి ఎందు జ్యోతిభంగి అలాగా జ్యోతిస్వరూపంగా ఉండి ఈ త్రిగుణాల ద్వారా ఈ యొక్క వ్యాపారాలని చేయించేటటువంటి శక్తి ఆ చైతన్యానికే ఉంది. కానీ ఆ చైతన్యం దానికి ఆవల ఉన్నది అనేటటువంటిది మనకి చెప్తున్నారు అనమాట. ఎలాగ అగ్ని అనేక వస్తువుల్లో ఆయా రూపాల్లో విరాజిల్లుతున్నదో అలాగే సమస్త జీవుల్లో కూడా ఈ ఆత్మ ఒకటే అయినప్పటికీ అనేక ప్రాణుల్లో అనేక రూపాల్లో విలసిస్తున్నది. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ. ఎంత బాగా చెప్తున్నారండి. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఆయా రూపాల్లో ప్రతిబింబిస్తున్నది. అంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఎందుకు ఇప్పుడు ఈ కాలంలో కఠోపనిషత్తు చదవాలి అని అంటే మనం మనలో ఉండే చైతన్యమే ఇతరుల్లో కూడా ఉన్నటువంటి చైతన్యము. కానీ మనం ఏం చేస్తున్నామనంటే ఆ రూపాన్ని బట్టి అతని వర్ణాన్ని బట్టి అతని యొక్క జాతిని బట్టి అతని యొక్క ప్రదేశాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామనంటే మనం వేరువేరు అని అనుకుంటున్నాం. రూపాలు వేరైనా లోపల ఉండేటటువంటి చైతన్యం ఒకటే అన్నప్పుడు ఏమవుతుందనంటే సర్వభూతాంతరాత్మ అన్నప్పుడు అహింస, సత్యము, దయ, ఇతరులకు సహాయం చేయడము, కోపం లేకుండా ఉండడము, నిరహంకార స్థితి ఇవన్నీ వస్తాయి. అంటే ఒక మనిషి చక్కటి జీవనాన్ని గడపడానికి సమాజానికి ఉపయోగపడడానికి కావలసినటువంటి బేసిక్ ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ ఏవైతే మనం ఈ రోజున అనేక రకాల సెమినార్లలో చెప్తున్నారో అవన్నీ ఉపనిషత్తు వాంగ్మయంలో పుష్కలంగా ఉందన్నమాట. అది మీకు కఠోపనిషత్తు రూపంలో చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే సమదర్శిత్వం వస్తుంది. సమదర్శి
అతను ఎలాంటి వాడైనా కూడా అతనిలో కూడా చైతన్యం ఉంది అనేటటువంటిది మనం గ్రహించగలగాలి. అనిత్య వస్తువుల్లో నిత్య వస్తువుగా ఉన్నది అదే, ప్రాణులలో చైతన్యంగా ఉన్నది కూడా అదే. తమాత్మస్థం యోను పశ్యంతి ధీరా. ఏమిటి బెనిఫిట్ ఇలాగ అందరిలోనే చైతన్యం ఉంది అని అంటే, నీవు అది దర్శించినప్పుడు, దర్శించడం ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు జరుగుతుంది, కోపాన్ని తగ్గించుకున్నప్పుడు వస్తుంది, అసూయ లేనప్పుడు వస్తుంది. అంటే ఇలాంటి గుడ్ క్వాలిటీస్ అన్నీ, దైవీ సంపత్తి నీ దగ్గర ఉన్నప్పుడు సమదర్శిత్వం వస్తుంది. దానివల్ల ఏమవుతుందనంటే తేషాం శాంతిం శాశ్వతీ నేతరేషాం నా ఇతరేషాం, నాట్ బై అదర్ మీన్స్. వేరే పద్ధతుల్లో రాదు ఈ శాంతి అనేటటువంటిది. ఎలాగొస్తుంది? తేషాం శాంతి, అన్నిటిలో కూడా ఉన్నటువంటిది. తమ ఆత్మ స్థం యోను పశ్యంతి ధీరా. ఎవరైతే దీన్ని అందరిలోనూ చూస్తాడో వాడిని ఏమన్నారంటే ధీరుడు అన్నారు ఆయన్ని. ధీరుడు, ధీరుడు అంటే యుద్ధంలో కొంతమందిని చంపినవాడు ధీరుడు కాదు. తను సంయమనం పాటిస్తూ అందరిలోనూ ఉండేటటువంటి చైతన్యము, నా చైతన్యం ఒకటే, అందరితో మనం సమిష్టిగా శాంతియుతముగా మనం సహజీవనం చేయాలి అనేటటువంటిది, శాంతియుతముగా మనం అందరం కలిసి జీవించాలి అనేటటువంటిది ఏది ఉంటుందో అతను ధీరుడు. ప్రతిదానికి కోప్పడి, ప్రతిదానిలో ఒక విభజనని సృష్టించి, అందరిలో కోపతాపాలు రాజేసి అహంకారంతో ప్రవర్తించేవాడు ధీరుడు కాడు. వాడు అసలైన భీరుడు అనమాట. ఈజ్ అ టిమిడ్ ఫెలో. దీనికి కావాలంటే చాలా ధైర్యం కావాలి. అంటే ధీర అనే శబ్దానికి కూడా ఒక చక్కటి నిర్వచనాన్ని ఈ ఉపనిషత్తు అందిస్తుంది. నా ఇతరేషాం అంటే వేరే మార్గమే లేదు శాంతిని పొందాలి అని అంటే. దీన్నే పురుష సూక్తంలో కూడా చెప్పారు, నాణ్య పంథా విద్యతే అయనాయ. దెర్ ఇస్ నో అదర్ వే, ఇది వేరే మార్గమే లేదు అనేటటువంటిది. నిత్యానిత్యానాం చేతనాశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. అన్ని అనేకములో ఏకముగా ఉన్నటువంటిదే అదే అని చెప్తున్నారు అనమాట. ఆత్మను ఇంకేం చెప్తున్నారు? ఆత్మ యొక్క తత్వం, ఆత్మ యొక్క మహాత్మ్యాన్ని చెప్తున్నారు. అందుకే కఠోపనిషత్తు వినాలి. కఠోపనిషత్తు ఇదివరకు ఏం చేసేవారంటే, ఎవరింట్లో అయినా మృత్యువు కానీ ఎవరైనా సంభవించినప్పుడు అయిన తర్వాత 11వ రోజు ఏదో కార్యక్రమం చేస్తారు కదా, కఠోపనిషత్తు చదివించేవారు. అది చదివించి దాని అర్థం విని శ్రవణం చేసి దాన్ని, అందుకే శ్రాద్ధాకాలంలో కఠోపనిషత్తు చదవడం అనేటటువంటిది మన దాంట్లో ఒక ఆచారంగా ఉంది. ఇప్పుడు అది మరుగున పడిపోయింది అనుకోండి. ఆత్మను సూర్యుడు ప్రకాశింపచేయలేడు. ఆత్మ యొక్క మహత్యాన్ని చెప్తున్నారు. చంద్రుడు తారకలు కూడా ప్రకాశింపచేయలేవు. దాని వెలుగులోనే ఇవి ప్రకాశిస్తున్నాయి, అవి ప్రకాశింపచేయడం లేదు. తర్వాత ఏంటంటే సృష్టిలో ప్రతీదీ దానివల్లే ప్రకాశిస్తోంది అనేటటువంటిది చెప్పారన్నమాట. ఆత్మ యొక్క తత్వాన్ని చాలా రమ్యంగా వర్ణించారన్నమాట. న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమాని విద్యోభాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. దాని వెలుగులోనే ఈ సర్వము కూడా వెలుగుతోంది అనేటటువంటిది. ఇంత గొప్ప ఒక ప్రొఫౌండ్ ఐడియాని, ఒక ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్ని, ఒక ప్రాక్టికల్ వే ఆఫ్ రియలైజేషన్ని ఎలాగా నచికేతునికి యముడు ఎంత చక్కటిగా బోధ చేశారో చూడండి. ఈ పుస్తకం తప్పక చదవవలసినటువంటిది. దీంట్లో నేను సెలెక్టెడ్ శ్లోకాసే సమయాభావం ఉండడం వలన మీతో పంచుకుంటున్నాను. మీరు తప్పకుండా కఠోపనిషత్తుని చదవడానికి ప్రయత్నించండి. ఇంకా అద్భుతంగా ఇంకా గానం చేశారు దీన్ని. ఇది స్వామి వివేకానంద మల్టీ రిలిజియన్ కాన్ఫరెన్స్లో ఈ శ్లోకాన్ని చదివి వినిపించి వాళ్ళందరినీ అబ్బురపరిచారు. అది ఈశ్వరుడి భయం వల్ల అగ్ని మండుతోంది. ఆ ఈశ్వరుడే పరమాత్మ. ఆత్మ అని చెప్తున్నాం కదా, విశ్వచైతన్యం అంటున్నాం కదా. అన్నిటికీ ఎవరు? ఈశ్వరుడే నియామకుడు. ఈశ్వరుడు అని అంటే ఎవని చేత జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదరు. మూల కారణము ఆత్మ అని
మనకి చక్కగా చెప్పారు కదా, అదే చెప్తున్నారు. అతని భయం వల్లే ఈ పంచభూతాలు పనిచేస్తున్నాయి. ఇంద్రుడు, అగ్ని, వాయువు, ఇవన్నీ కూడా, మృత్యుదేవత కూడా ఆయన భయంతోనే పరిగెడుతున్నాడు అనేటటువంటి అద్భుతమైన శ్లోకం. భయాదస్యాగ్నిస్తపతి, ఆయన భయం వల్లనే అగ్ని మండుతోందట. భయాత్ తపతి సూర్య, భయాదింద్రశ్చ వాయుశ్చ, మృత్యుర్ధావతి పంచమః. ఐదో అయిన మృత్యువు కూడా ఆయన భయంతోనే పరిగెడుతున్నారు. అంటే ఎవరి డ్యూటీలు వాళ్ళు సృష్టిలో చేయడానికి ఆర్గనైజర్, డైరెక్టర్, మూల కారణం, ద ప్రైమార్డియల్ రీజన్, మూల కారణం ఎవరు అని అంటే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క చైతన్యమే అంతా ఉంది. ఆ పరమాత్మ యొక్క అంశ నీలో ఉంది. అందుకే ఏమన్నారు నిర్వాణ షట్కంలో, మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. చిదానందం, చిదానందం అంటే ఆత్మ. నేను ఆత్మని చెప్పడానికి ఒక 6 శ్లోకాల్లో శంకర భగవత్పాదులు వారు ఇచ్చినటువంటి నిర్వాణ షట్కం. ఈ కార్యకలాపాలు వాటంతటవే యాదృచ్ఛికంగా జరగడం లేదు. ఈ సృష్టిలో ఉండే కార్యక్రమాలన్నీ యాదృచ్ఛికంగా, దాని వెనుక ఒక కనబడని శక్తి ఉంది, అదే పరమాత్మ అనేది కూడా చెప్తున్నారన్నమాట. అదే దాన్ని ఏమన్నారు చాలామంది ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, యూనివర్సల్ కాన్షియస్నెస్ అని అంటున్నారు అన్నమాట. కాబట్టి ఈ జ్ఞానం చాలా అరుదైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. నువ్వు శ్రద్ధగా వింటున్నావు గనక నీకు చెప్తున్నాను. నీలాంటి శిష్యులు దొరికితే గురువులు ధన్యులు. ఇలాంటి ప్రశ్నలు అడిగి తరచి తెలుసుకునేటటువంటి వాళ్ళు ఉంటే గురువులు ఎంత అదృష్టవంతులో కదా. నీలాంటి శిష్యులు కావాలి అని అంటాడు ఆఖరణ. అంటే ఈజ్ గివింగ్ ఏ కాంప్లిమెంట్ అనమాట, ఒక ఎప్రిసియేషన్. శిష్యులు మనకి క్వశ్చనింగ్ అంటారు కదా, క్వెస్ట్, తెలుసుకోవాలనేటటువంటిది. నువ్వు తెలుసుకోవాలనే ఆతృతతో అడిగావు కనుక ఇంత నీకు చెప్పగలుగుతున్నాను, శ్రద్ధగా విన్నావు నువ్వు. అంటే నువ్వేం చేయాలంటే శరీరంలో నివసిస్తున్నటువంటి ఆత్మని వివేకంతో శరీరం నుంచి వేరు చేయాలి. నువ్వు శరీరం కాదు. చాలామంది నేను శరీరం అని అనుకుంటున్నారు. శరీరం కాదు, నువ్వు నిత్య శుద్ధ ఆత్మస్వరూపుడివి. దీన్ని ఎలాగ విడదీయాలి అని అంటే ముంజిగడ్డి నుండి ఈ నెలను వేరు చేసినట్టు అని ఒక ఎగ్జాంపుల్, ఒక ఉపమాలంకారం ఇచ్చారన్నమాట. ముంజాత్ ఇషీకం ఇవా అని చెప్పారనమాట. కాబట్టి ఆత్మబోధని ఈ సూచనతో ఆయన ముగించారు ఈ విధంగా. అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసితవ్యము, ఈ 3 విషయాలు దీంట్లో స్ఫుటంగా మనకి ఆ డిస్టింక్షన్ కనబడుతుంది. శ్రవణం చేస్తున్నాడు, మననం చేసుకుంటున్నాడు, మళ్ళీ ఆ నిధిధ్యాస దగ్గరికి ఎలాగ వెళ్ళాలి అనేటటువంటిది మనకి యమధర్మరాజు చక్కగా ఆ నిధిని, ఆ ధ్యాసని ఎలాగ పెంపొందించుకోవాలి అనేది చెప్పారన్నమాట. అంటే అనుభవంలోకి తెచ్చుకోవాలి దీనివలన ఊరికే పుస్తకాలు చదవడం మూలాన, ఆల్రెడీ మనకు ముందు చెప్పేశారు ఆయన, ఉపన్యాసాలు ఇవ్వడం మూలాన, వినడం మూలాన, పుస్తకాలు చదవడం, అవి చదవడానికి నీవు కొంత జ్ఞానాన్ని సంతరించావు, విన్నావు, ఓకే. కానీ దానిని అనుభవపూర్వకంగా తెచ్చుకోవడానికి నిరంతర ప్రయత్నం నీవు చేయాలి. ఎవరైనా ఈ జ్ఞానం తెలుసుకొని, అంటే ఏ జ్ఞానాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని ఏ పద్ధతిలో తెలుసుకోవాలి? యమధర్మరాజు నచికేతునికి చెప్పినటువంటి పద్ధతిలో తెలుసుకొని ఏకాగ్రతతో ఈ అభ్యాసం చేసినట్లయితే ఎవరైనా మోక్షాన్ని పొందుతారు అన్నారు. ఎంత బ్యూటిఫుల్ డైలాగ్ ఉందనంటే, ఎవరైనా, నో క్యాస్ట్ రెస్ట్రిక్షన్. ఈ వర్ణం వాళ్ళే పొందుతారు, ఆ వర్ణం వాళ్ళే పొందుతారు, ఈ దేశం వాళ్ళే పొందుతారు, ఆ దేశం వాళ్ళే పొందుతారు, వాళ్ళు పనికిరాని వాళ్ళు, ఇది ఏమనట్లేదు. చూసారా, అదే దాన్ని ఏమంటారంటే వైడర్ అనమాట. ఇది విశ్వవ్యాపకము, సార్వజనీనము అంటారు కదా, సార్వజనీనము. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఇంక్లూజివ్
నాలెడ్జ్ అనమాట. ఇది నాట్ ఎక్స్క్లూజివ్ ఫలానా వాళ్ళకే అని చెప్పేటటువంటిది కాదు. అది ఆఖరి శ్లోకంలో కడపటి శ్లోకంలో 119వ మంత్రంలో చెప్తారు. మృత్యు ప్రోక్తం నచికేతోతలబ్ధ్వా. మృత్యు ప్రోక్తం అంటే చెప్పబడింది. ఎవరి చేత చెప్పబడింది? మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజు చెప్పినది. విద్యమేవాం యోగ విధించ కృత్స్నం. ఎవరైనా ఆ విద్యని గనక చెప్పబడినటువంటి విధములో యోగ సాధన చేసినట్లయితే బ్రహ్మప్రాప్తో విరజ అభూత్ విమృత్యు అంటే మరణం నుంచి విముక్తుడవుతాడు. అందుకే నేను చెప్పాను కదా, శ్రాద్ధ కర్మలు చేసేట ఆఖరి రోజున ఇది చదువుతారు. ఎందుకంటే ఆ వినేటటువంటి వాళ్ళు నువ్వు ఊరికే దేహం పోయిన దానికి నువ్వు ఏడుస్తూ నువ్వు ఆత్మ ఉంది, ఆత్మ యొక్క జ్ఞానాన్ని మీరు పొందండి. మీరు ఇప్పుడు కొద్దిగా వైరాగ్యంలో ఉన్నారు, దగ్గర వాళ్ళు పోయారని. మీరు అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ వైరాగ్యాన్ని జ్ఞానదృష్టి వైపు మరల్చండి అని చెప్తారు కఠోపనిషత్తు. అందుకే ఏమన్నారు? విరజ అభూత్ విమృత్యు, మరణం నుంచి విముక్తుడవుతాడు. అన్యాప్యేనం యో విదధాత్మమేవా. ఇతరులు అన్యాపి ఏనం, ఇప్పుడు నచికేతుడు పొందాడు. అన్యాపి ఏనం, అయినా అన్యులైనా కూడా దీన్ని పొందగలరు అని చక్కగా చెప్పారనమాట. సో కఠోపనిషత్తు చదవడానికి ఏమి అర్హత ఏమిటి అని అంటే శ్రద్ధ, భక్తి, అభ్యాసము, ఇవి మూడు ఉండి ఆ చెప్పినటువంటి విధంగా మన యొక్క జీవన శైలిని మార్చుకొని మనం ఈ జ్ఞానాన్ని అభ్యసించినట్టయితే మనం కృతకృత్యులం అవుతాం అన్నమాట. కృతకృత్యస్య భారత అని అంటారు పార్థసారథి. కృష్ణుడు ఏమంటారంటే కృతకృత్యస్య భారత్ ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. ఇది ధర్మం అనే అమృతం నీకు ఇస్తున్నాను, అది తీసుకో. ధర్మం అనే అమృతం ఏంటంటే పరమాత్మ ప్రాప్తి. ఆ పరమాత్మ ప్రాప్తిని పొందేటటువంటి అమృతము మనకి యమధర్మరాజు ముఖత నచికేతుడికి అందించబడింది. ఆ అమృతాన్ని మనం కూడా స్వీకరించుదాం. చక్కగా మన జీవనాన్ని ఒక సరి అయినటువంటి గమ్యం వైపు ప్రయాణం చేయించి మనం మన యొక్క ఆత్మ ప్రాప్తిని పొందగలము అని చెప్పి నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, పొందేటటువంటి శక్తిని మాకు అనుగ్రహించవాలని నేను ప్రార్థిస్తూ శాంతి మంత్రంతో ఈ కఠోపనిషత్తు సిరీస్ని మనం ఇవాళ క్లోజ్ చేస్తున్నాం. మీరందరూ విన్నందుకు నేను అన్ని శ్లోకాలు చెప్పడానికి సమయాభావం వల్ల చెప్పలేదు, సెలెక్టెడ్ శ్లోకాస్ చెప్పాను. మీరు మిగతా పుస్తకంలో మీరు మిగతా శ్లోకాలు చదువుకోవచ్చు. మీకు ఓన్లీ టు జనరేట్ ఇంట్రెస్ట్, దీని మీద ఒక ఉత్సుకతని కలిగించడానికి నేను ఈ ప్రసంగం ఇస్తున్నాను. కనుక మీరు దీంట్లో విషయాన్ని మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది కనుక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినడం, దాంట్లో ఉండేటటువంటి పాయింట్స్ని మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు అన్నమాట. శాంతి మంత్రంతో మనం ముగిద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.